ఇక ఒక విషయం చూసుకుందాం. ఇది ఏడాది అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంలో ఈ ఒక్క విషయాన్ని ఒకటి చర్చించుకుందాం మనం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చింది. ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి కొన్ని చూసుకుందాం. దీంట్లో ఏమైనా సరే అయినయా లేదా అనేటువంటి చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆదరాబాదరాగా వచ్చి ఇది ప్రజాభవన్ అని పేరు మార్చేసి ప్రగతి భవన్ తీసేసి దాని ముంగట మొత్తం బారికేడ్లు తొలగించేసి ఏదో అక్కడ సీఎం ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి సీఎం గారు అక్కడ ఉండకుండా సీతక్క గారికో ఉప ముఖ్యమంత్రి గారికో అది ఇచ్చి అక్కడ బారికేడ్లు తీసేసి అయిపోయింది. ప్రజా దర్బార్ ఏమైంది ఇప్పటిదాకా? ఆ ప్రజా దర్బార్లో ఎన్ని సమస్యలు పరిష్కారమైనాయి? ఎంతమంది ప్రజలు ముఖ్యమంత్రి గారు కలిసిరు? ఒక్కసారైనా ప్రజా దర్బారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించిరా? ఇవాళ ప్రగతి భవన్ ముంగట ఉండేటువంటి కంచెలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముంగట కంచెలు ఉన్నాయి లేవా? ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా పోలీసులు ఏర్పాటు చేశారని చెప్తారు. మరి అక్కడ ఉండేటువంటి కంచెలు ఇక్కడ ఉన్నాయి, గంతే తేడా. ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యంలో లేరు కాబట్టి ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇంటి ముంగట మొత్తం బారికేడ్లు అటు దిక్కు ఇటు దిక్కు బారికేడ్లు వేసారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, అన్ని చెకింగ్ చేసుకుంటూ పంపిస్తున్నారు. మరి బారికేడ్లు ముఖ్యమంత్రి గారి ఇంటి ముంగట ఎందుకున్నాయి? అక్కడ విఫలమైరా లేదా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలే పూర్తి స్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఏమైంది? ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దొరకలేదా? అన్ని రకాల కుంభకోణాలపైన, కాళేశ్వరం పైన వేసినము, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల పైన వేసినము, ఇది ఫోన్ ట్యాపింగ్ పైన వేసినము, నయీం కేసు ఏమైంది, డ్రగ్స్ కేసు ఏమైంది, మియాపూర్ భూముల కేసు ఏమైంది, ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఏడాదిలో మీరంతా లాలూచిపడ్డారా? ఇది ఏడాది పాలనలో జరిగింది. పౌర సేవ హక్కుల కోసం నిర్ణీత సమయంలో పారదర్శకంగా ఎక్కడుందో ప్రజా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చిర్రా? అన్ని ప్రభుత్వాల కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసిర్రా? మీవే ఇవి. ఏడాది లోపల మీరు ఏం చేసిరో కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే మీకు గుర్తు చేస్తున్నాము. జిల్లాల మండలాల పునర్వ్యవస్థీకరణ పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తాం. ఏమైంది? జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎందుకు తేనెతుట్టను కదపలేకపోయారు? కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు పేరు పెడతాం, జనగాం జిల్లాకు సర్వాయి పాపనగౌడ్ పేరు పెడతాం. ఏమైంది? కొత్త జిల్లా ఏమైంది? ఉన్న జిల్లాలే 33 జిల్లాలు. ఎందుకురో నాయన కుయ్యో ముర్రో మొత్తుకుంటున్నారు. కలెక్టర్లు ఆఖరికి తహసీల్దార్ స్థాయికి పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నది. సో ఇవన్నీ కూడా చాప్టర్ 1లో అభయస్థం మేనిఫెస్టోలో సుపరిపాలనలో ఏమైనా సరే సాగినయా ఒక్కటైనా? ఇది ప్రజలు చెప్పాల్సినటువంటి అంశము, ప్రజలకు సంబంధించినటువంటి అంశము. ప్రజలు ఇవాళ ఒక పోలింగ్ పెడతాము, ఆ పోల్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి దాన్ని మళ్ళీ రేపు పొద్దుగాల పెడదాం. ఏడాది పాలనలో మీరు ఆనందంగా ఉన్నారా? ప్రభుత్వానికి సూచనలు ఏమిటి? దయచేసి మీరు కామెంట్లు పెట్టండి. మహాలక్ష్మి ప్రతి నెల మహిళలకు 2500 అమలైందా? మహిళలకు 2500 అత్తకిస్తాం, కోడలికిస్తాం, బిడ్డకిస్తాం, యారాలకిస్తాం, అందరికి ఇస్తామన్నారు. ఏమైంది? 500కే గ్యాస్ సిలిండరు. ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఎంతమందికి రావట్లేదు? ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, కానీ ఇక్కడ మహిళల్ని అవమానపరిచి కేవలం తెలంగాణ మహిళలు పల్లె వెలుగు మాత్రమే పరిమితం, ఆ పైన బస్సులు ఎక్కేటువంటి యోగ్యత మీకు లేదని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు. ఏమైంది మరి? ఎకరానికి 15,000 రూపాయలు ఏడాది కావస్తుంది కదా, అయిందా? కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోండి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోండి. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అయిందా? కాలేదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా, చేయలేదా? వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా సన్నోట్లకు బోనస్ అని రాసిరా? ఇక్కడ వరి పంట, సన్నోట్లు, దొడ్డోట్లు, బక్కోట్లు, పొడుగోట్లు, పొట్టోట్లు అన్నిటికీ 500 రావాలి. అది సోనామసూరా, సన్నోట్లా, స్వర్ణలా, లేకపోతే గొట్టోట్లా, ఎవైనా సరే, ఎర్రోడ్లు, నర్రోడ్లు, తెర్రోడ్లు అన్నిటికీ ఇవ్వాలి. అన్ని వడ్లకు ఇవ్వాలి. వరి పంటకు 500 బోనసు. మరి ఎందుకు కొన్నిటికే పరిమితం చేసిరు? దీనిపైన కూడా సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఏ కుటుంబానికి ఇవ్వాలా? నా కుటుంబానికి అయితే వస్తలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నాకు రావట్లేదు. ఎన్ని కుటుంబాలకు వస్తుంది?
ఎన్ని కుటుంబాలకు వస్తుంది? 200 యూనిట్లకు లోపు వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది? మళ్ళీ దీనికి ఎందుకు మీరు షరతులు పెట్టిర్రు? తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఐటీ కట్టొద్దు. మరి ఈ షరతులను ఎందుకు పెట్టలేదు? ఈ షరతులన్నీ మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఈవిడ ఉచిత బస్సు విషయంలో కూడా కేవలం పల్లె వెలుగు బస్సుల్లోనే ఇస్తామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు? అన్ని బస్సుల్లో అనేటువంటి విధంగా అంత వరి పంట కన్నారు, రైతులకు కౌలు రైతులకు అన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏడాదిలో ఎన్ని ఇండ్లు కట్టిరు? ఎంతమందికి 5 లక్షలు ఇచ్చిర్రు? ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఎవరు ఉద్యమకారులు? మేము కాదా ఉద్యమకారులము? ఎవరు ఉద్యమకారులను మీరు ఎట్లా గుర్తిస్తారు? జైలు పోవాలి, కేసులు ఉండాలి. కేసులు పోకపోతే ఉద్యమకారులు కాదా? ఏ కేసు కాకుండా ఉద్యమం చేసినప్పుడు మనిషి కాదా? అంటే కేసులు పెట్టుకోవాలని తెలియక ఎవరు కేసులు పెట్టుకోలేదా? ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి వచ్చిందా? తెలంగాణ ప్రజలారా సమాధానం చెప్పండి. ఈ యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి వాళ్ళు, ఈ పొలిటికల్ వాయిస్ చూసినటువంటి వాళ్ళు దయచేసి కామెంట్ పెట్టండి. నేను ఒక కమ్యూనిటీ పోల్ కూడా పెడతా. దాంట్లో రేపు పొద్దుగాల మళ్ళీ మాట్లాడుకుందాం అవసరమైతే. చేయూత 40,000 నెలవారీ పింఛను, పెన్షను 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీలో కేంద్రం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ను కలుపుకొని 5 లక్షలు చేసిర్రు. 4,000 నెలవారీ పెన్షన్ వస్తుందా? పెన్షన్దారులారా 4,000 రూపాయలు ఇస్తున్నారా? పెన్షన్ 4,000 వస్తుందా? పెన్షన్ వస్తుందా? దయచేసి చెప్పండి. ఎస్ వస్తే గొప్పగా ఉందని చెప్దాం, రాకపోతే రాలేదని చెప్దాం. గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఇందిరమ్మ రైతు భరోసా, వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తా అన్నారు, పంటల బీమా అన్నారు. ఏమైంది? భూమి యాజమాన్య హక్కులు ధరణి ఏడాది అయింది. ధరణి మీద ఇదే మాట. మళ్ళా ఇదొకటి చెప్దాము. ఇది ఎన్ని వేల 100 ఎకరాల పాటు తీసుకున్నారట. పొంగులేటి చెప్పిండు. 2,000 ఎకరాలు మింగేశారు 4 జిల్లాలో. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ పరిధిలో భారీగా ప్రభుత్వ భూముల్ని కాజేశారు గత పాలకులు. రాయదుర్గంలో, సిద్దిపేటలో ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారు అని చెప్పినారు. ఏమైంది మరి? ఏడాది నుంచి ఏం మామూలు చేస్తున్నారు? మీ సర్కారు రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఫల్యం చెందిన అని ఆయన ఒప్పుకుంటున్నట్ట కాదా? ఏడాది లోపల ఎందుకు విచారణ చేయలేదు? ఎందుకు దానిపైన ఒక కన్క్లూజన్ తీసుకురాలేదు? ఎందుకు దొంగల్ని అరెస్ట్ చేయలేదు? దొంగల్ని కాపాడుతున్నారా? మీరు కూడా లాలుచిపడి ఆ విషయాన్ని కూడా చెప్పండి. మరి ఏమైంది? ధరణి విషయంలో ఇప్పటిదాకా ఒక క్లారిటీ రాలేదు. 1,000 ఎకరాలు గత ప్రభుత్వ పాలకులంతా మింగేశారు. ప్రభుత్వ భూములన్నీ కూడా కాజేశారు. 1,000 కోట్ల రూపాయల విలువైనవి. మేము వచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూడా ఏం చర్యలు తీసుకోలేదు. కానీ వాళ్ళు దొంగలు, మేము మంచోళ్ళం, మేము చర్యలు తీసుకోలే. దొంగలపైన చర్యలు తీసుకోలేనటువంటి మీరు కూడా దొంగల కింద పడిపోతారు. మీ ఇష్టమే కాదు. భూమి యాజమాన్య హక్కులు ఏమైనాయి? వరి ధాన్యానికి రైతు కమిషన్ ఏమైంది? రైతు కమిషన్లో ఏం చేస్తున్నారు? ఇవాళ వరి ధాన్యానికి ఏమేమి ఇస్తున్నారు? మొక్కజొన్నకు ఈ మద్దతు ధర ఎక్కడైనా ఇచ్చిర్రా? యూత్ డిక్లరేషన్, ఉద్యోగ నియామకాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లా కొత్త ఉద్యోగాలన్నీ, పాత ఉద్యోగాలన్నీ, ఎన్ని ఉద్యోగాలు ఇస్తాననేటువంటి విషయం పైన కూడా అమరవీరుల గౌరవ పెన్షన్ 25,000 ఇస్తాన్నారు. అమరవీరులకు, ఉద్యమకారులకు ఏమైంది? అమరవీరుల పెన్షన్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మొదటి ఏడాదిలో. ప్రజలారా సమాధానం మనమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ఏదో క్యాలెండర్ ఇస్తాము. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇచ్చినట్టుందా? అలివిలే కాని మాటలు. కొండ మీది కోతిని తీసుకొస్తాం, జయజమ్మని తీసుకొస్తామని మాట్లాడి ఏమైంది? వాళ్ళ యూత్కు కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఏడాదిలో ఇచ్చిర్రా? మీ మేనిఫెస్టో చదువుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మీ మేనిఫెస్టోనే. ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? గల్ఫ్ ఏజెంట్ల కోసం మీరు ఏం చేసిర్రు? ఏదో తూతు మంత్రంగా అక్కడ చనిపోయిన వాళ్ళ కోసం ఏదో చేసిర్రు. కానీ గల్ఫ్కు పోకుండా మనం ప్రత్యామ్నాయ ఉపాధి ఏం చేసామనేటువంటిది. ఆ IIIT తరాలో నూతన IIITలను ఏర్పాటు చేస్తాం. ING అకాడమీ తరాలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాము. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కొరకు వరంగల్, హైదరాబాద్లో 2 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాము. 6వ తరగతి పట్టభద్రులకు నాణ్యత విద్య. ఏమైంది ఇదంతా? ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లలు ఎందుకు వస్తలేరు? ప్రభుత్వ పాఠశాలని పటిష్టపరచడానికి మీ వద్ద ఉన్నటువంటి చర్యలు ఏమిటి? మీ వద్ద ఉన్నటువంటి ప్రణాళికలు ఏమిటి? ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ విద్యను మీరు ఏ విధంగా చేస్తారు? గురుకులాలు, ఇంటర్నేషనల్ స్కూల్ పనికిరావు. ఏది 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రతి యువతికి. ఏమైంది? ఎంతమంది 18 సంవత్సరాల పిల్లలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేసిరు? ఇవాళ
మీవే ఇవన్నీ. ఇట్లా ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచుతాన్నారు. పెంచిరా. 12 లక్షల ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇచ్చిరా. 12% ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చిరా. ఇందిరమ్మ పక్కా ఇళ్లలో ఎస్సీ ఎస్టీలకు భాగం ఇస్తామన్నారు, ఇచ్చిరా. అసైన్డ్ భూముల పునరుద్ధరణ కాదు, లగచర్లలో అసైన్డ్ భూములను కూడా ఎత్తుకపోయారు. సమాన హక్కులు ఏమైనాయి? 3 పట్టాల పంపిణీ చేసిరా. తండాలకు 25 లక్షలు కేటాయిస్తా అన్నారు, సమ్మక్క సారక్క ఇచ్చిరా. ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఒక్కో కార్పొరేషన్ కు 750 కోట్ల నిధులు మంజూరు చేసిరా. ఎస్టీ కార్పొరేషన్లకు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసిరా. కొత్త ఐటీడీఏ 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసిరా. నిర్ణయాలు తీసుకున్నారా. విద్యాజ్యోతుల పథకం కింద 10వ తరగతి పాస్ అయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000, ఇంటర్ కు 15,000, గ్రాడ్యుయేషన్ కి 25,000 ఇచ్చిరా. ఎంపీల్ పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5 లక్షలు అందజేసిరా. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, విదేశాల్లో విద్య కోసం మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మైనార్టీల కోసం ఏవో బొచ్చడి చేసిరు. ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు నా వరకు, అది వేరే విషయం, నాకు అవసరమే లేదు. అది మైనార్టీల పేరుతోటి దేశద్రోహులను తయారు చేస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్, బీసీలకు ఏం చేసిర్రు? రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంచుతున్నారా? ఏడాది అయింది, ఇప్పటిదాకా ఏం చేసిర్రు? 23,973 బీసీలకు రాజకీయాలకు ప్రాతినిధ్యం ఇస్తాన్నారు, ఇచ్చిర్రా. 6 నెలల లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాన్నారు, ఏడాది అయిపోయింది. బీసీ సప్లాన్ తగిన నిధులని అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాను, బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఏడాదిలో పెట్టిరా. ఎంబీసీ కులాల అభివృద్ధికి ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిరా. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం, ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణం ఇస్తానని ఇచ్చిరా. 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, బీసీ సంఖ్య ఐక్యతా భవనాలు ఇచ్చిరా. ఇప్పటిదాకా విద్య, ప్రతి మండలంలో నవోదయ విద్యతో సమానంగా బీసీలకు గురుకులం, కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిరా. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి యువతకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిరా. వృత్తి బజార్ పేరుతోటి షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చి చేసి మంగళి, వడ్రంగి, చాకలి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులందరికీ కూడా ఉచితంగా షాపు స్థలాలు ఇచ్చిరా. గీత కార్మికుల కోసం 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత చేసిరా. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద ఎన్నికల నిర్వహణకు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చిరా. ముదిరాజులకు బీసీడీ నుంచి బీసీఏలో చేర్చిరా. గంగపుత్రులకు ఏమేమో చేస్తాం, క్యాప్టివ్ శీర్షాశ్రయులు ప్రోత్సాహం ఇవన్నీ ఇచ్చిరా. గొల్ల కురుమలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల కంపెనీ 100 రోజులు అయిందా? గొర్రెలకు పంపిణీ అయిందా? గొల్ల కుర్మ సోదరులారా చెప్పండి. గౌడ్లకి ఈత చెట్ల వనానికి 5 ఎకరాల భూమి కేటాయించిరా. మొక్కలు బిందు సేద్యం పైన 90% సబ్సిడీ ఇచ్చిరా. రిజర్వేషన్లలో మద్యంలో ఇచ్చిరా. ఏమిచ్చిర్రు? తెలంగాణలో మున్నూరు కాపు కార్పొరేషన్, యువ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఇచ్చిర్రా. జగిత్యాల, నారాయణపేట, భువనగిరి మెగా పవర్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పద్మశాలీలకు పవర్ లూమ్లపై 90% సబ్సిడీ ఇచ్చిర్రా. మంగళి, స్వర్ణకారులకు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మర్లకు 90%తో టూల్ కిట్లు వచ్చినాయా ఏడాదిలో? రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటుకి 10 లక్షలు ఇచ్చిర్రా. రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం 10 కోట్ల రూపాయలు ఇచ్చిర్రా. తెలంగాణ ఉద్యమ వీరుల కోసం 250 గజాలు ఇచ్చిర్రా. ఇగో ఇవన్నీ కూడా ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా మళ్ళీ నీటిపారుదల, విద్యారంగం, ఇవే అన్ని అందరికీ ఇస్తాం, అన్ని ఇస్తాం, ఏది పడితే అది ఇస్తాము. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇగో ఇంత పెద్ద చిట్టా ఉంది, ఇంత పెద్ద చిట్టా ఉంది. ట్రాన్స్జెండర్లకు, క్రీడా రంగానికి, పోలీసులకి, ధార్మిక రంగానికి, హిందూ దేవాలయాలు, ఆదివాసీ గిరిజన పూజారులకు ధూపదీప నైవేద్యాలు. మీ కొడంగల్లో దేవాలయాల భూములను కబ్జా చేసి ప్రభుత్వం ఏదో కాలేజీ కడుతుందట. దేవాలయాల భూములే దొరికినాయా మీకు? వేరే భూములు దొరకలేదా? అన్యాక్రాంతమైన దేవాలయాలు, మసీదులు, చర్చి భూముల పరిరక్షణ, దేవాలయాల భూములన్నిటిని కూడా దేవాలయాలకు అప్పచెప్పండి. చాలు అవి చేయండి. పర్యావరణం కోసం ఏదో చేస్తాం. హైదరాబాద్ విజను, నాంపల్లి అసలు ఇక జాబ్ క్యాలెండరు, గ్రూప్ 1 నియామకాలు 2వ నెలల, 4వ నెలల, 6వ నెలల, 6వ నెలల, 5వ నెలల క్యాలెండర్లన్నీ ఏర్పాటు చేసారు. 42 పేజీలు చదువుకుంటూ పోతే గంట అవుతుంది. మళ్ళొక్కసారి ఈ క్యాలెండర్ను చదువుతాం, లైవ్ పెడతాం. ప్రజలారా ఇవన్నీ అయినాయా? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడమే. ఇవన్నీ జరిగినాయా? 100 రోజుల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, 6 నెలల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఏడాదిలో మీరు ఇచ్చిన వాగ్దానాలు మీకు గుర్తు చేసినాం.
ప్రజలు సమాధానం చెప్తారు. ఏడాది పరిపాలనలో 50% కూడా సంతృప్తి చెందలేదు ప్రజలు. ఇవి మీకు ఇచ్చే మార్కులు. ఇది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకా ఏడాదిలో పరిపాలనలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వానికి, పార్టీకి సమన్వయం లేదనేటువంటిది ప్రజల దృష్టిలో ఉన్నది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేసుకుంటారో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇష్టం. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఇవి. ఏడాది సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది.